అందరికీ నమస్కారం అండి. నేనండి మీ జగ్గైపేట జవాబులు జాలరెడ్డిని మాట్లాడుతున్నాండి. మరి మనకి ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఒరే జాలరెడ్డి ఓ పాలి చెప్పరా లెక్కలు బొక్కలు ఆంధ్రాకున్న అప్పులు దెబ్బకు మూసుకోవాలి మురిగే గుంట నక్కలు. అజ్జ బాబోయ్, ప్రశ్న కూడా ప్రాసలు అడిగారంటే మామూలు విషయం కాదండి. చెప్తా అనుకోండి. ఇక ఉమ్మడిగా ఉన్న ఆంధ్ర విడిపోయాక 2014లో బాబోర్ పవర్ లోకి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పుల సంఖ్య 1,08,000 కోట్లండి. ఇక 2014 నుండి 19 వరకు బాబోర్ దిగిపోయే నాటికి పిఎస్యూ లోన్స్ అంటూ రాష్ట్ర అప్పులు అంటూ మొత్తంగా పెరిగిన అప్పుల సంఖ్య 3,40,000 కోట్లండి. అంటే గత బాబోర్ ప్రభుత్వంలో మొత్తంగా చేసిన అప్పుల సంఖ్య ఇంచుమించు 2,30,000 కోట్లండి. ఇక 2019 నుండి 2024 వరకు జగన్ గారు దిగిపోయే నాటికి ఆంధ్రపై ఉన్న మొత్తం అప్పుల సంఖ్య 6,77,000 కోట్లు కాగా ఇందులో జగన్ గారు చేసిన మొత్తం అప్పుల సంఖ్య 3,40,000 కోట్లండి. అంటే బాబోర్తో పోలిస్తే 1,00,000 కోట్లు ఎక్కువగానే అప్పు చేశారండి. కానీ జగన్ గారు పవర్ లోకి రాగానే 2 ఏళ్ల కోవిడ్ తో ఆర్థిక వ్యవస్థ అనేది ఎంతగా కుదేలు పడిందో మనందరికీ తెలిసిన విషయమేనండి. కానీ ఎక్కడా తగ్గకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి అందజేయవలసిన వైద్య సేవల్ని గానీ ఆర్థిక సహాయాన్ని గానీ తూచా తప్పకుండా అందించారండి. ఇక అసలు మ్యాటర్కి వస్తే 2023 నుంచి 24 గాను జగన్ గారు చేసిన మొత్తం అప్పుల సంఖ్య 77,000 కోట్లు ఉండగా ఇక 40 ఏళ్ల అనుభవం కలిగిన మన బాబోరు 24 నుంచి 25 గాను చేసిన మొత్తం అప్పుల సంఖ్య 90,000 కోట్లండి. ఇక పోయిన సంవత్సరం జగన్ గారు చేసిన అప్పులతో పోలిస్తే పవర్ లోకి రాగానే సంపద సృష్టిస్తా సింగపూర్ని చేస్తా అంటూ శబదాలు చేసిన మన బాబోరు 17% ఎక్కువగా అప్పులు చేశారండి. ఇక ఇప్పటికైనా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రపై ఉన్న అప్పుల సంఖ్య 6.5 లక్షల కోట్లు కాగా ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ ప్రతి బహిరంగ మీటింగుల్లో బాబోరు బల్లగుద్ది చెప్తూ ప్రజల్ని బహు చక్కగా మోసం చేశారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.